నిజంగా నాకు డౌట్ వస్తుంది అప్పుడప్పుడు రేవంత్ రెడ్డిని చూస్తే, నీకు దండం పెడితే ఆగురా. కాదు, నాకు రేవంత్ రెడ్డిని చూస్తే డౌట్ వస్తుంది. అపరిచితుడు సినిమా ఉండే, అప్పుడు ఇటు మడతలు తిరిగి ఇటు తిరిగి ఇంకోటి తిరుగుంటాడు వాడు. ఇటు సేమ్ ఉన్నాడు, ఇటు రెమో అటు ఇంకోటి ఏంటిది కాదు ఇక్కడ రాము రెమో. ఎవడు రామో ఎవడు రెమోనో. అరే ఇప్పుడే నువ్వే అంటివి కదరా భయ్, మార్చి 31 లోపల పడతాయని. సరే మన తెల్లారి వరకు పడతాయని అప్పుడే అన్నాడు. 10 నిమిషాలకే మళ్ళీ మొత్తం మార్చి 31 దాకా ఇస్తా, అది అయిపోయింది. ఇప్పుడు మార్చి 31 అంటే మళ్ళీ సంవత్సరం చెప్పలే తమ్ముళ్ళు, యాద పెట్టుకోరు మీరు. ఎవరికి తెలియదు అది 2025, 26, 29, 30 ఎవరికి ఎరకలేదు. ఎందుకంటే వీళ్ళ మాటలకు గ్యారంటీ లేదు. 100 రోజులు అన్నాడు, 420 దిన్లు అయిపోయినాయి, దానికే దిక్కులేదు. మళ్ళీ మీదికి వెళ్ళి ఇప్పుడు మార్చి 31. ఎందుకు ఎరికేనా మార్చి 31? ఎందుకు పెట్టిన ఎరికేనా డెడ్ లైన్? డబ్బాల ఓట్లు పడాలన్నా వద్దా మరి? మరి ఓట్లు గుద్దాలంటే చూపెట్టాలి కదా దుకాణాలు. ఇగో గమ్మత్ అనిపించింది నాకు చూస్తే, వాళ్ళ లెటర్లు ఇచ్చిరట నిన్న. ఏది రాష్ట్రంలో 12,000 జీతం, ఇంకా పేజ్ ఒక లెటర్ ఉన్నది, 12,786 ఊళ్ళు ఉన్నాయి రాష్ట్రంలో. ఇప్పుడు రేవంత్ రెడ్డి గారి ఘనత వహించిన ప్రభుత్వం ఏందట అంటే, మండలానికి ఒక ఊరికిస్తారట. మండలానికి ఒక ఊరు, సేమ్ మహానాపల్లి అంటాలా చికెన్ సీన్ అదే. ఇక అది కట్టాలి, చూపెట్టాలి, ఊరియాలి. ఒక ఊళ్ళు ఇచ్చినా మీకు కూడా ఇస్తా, మీరు నాకు గుద్దితే మీకు ఇస్తా, లేకపోతే ఇక అట్లా ఇవాళ మాటలు మాట్లాడుతున్నారు. నేను అడుగుతున్నా, 12,786 గ్రామ పంచాయతీలు ఉంటే నువ్వు ఇచ్చేది 612 గ్రామాలలో అంటే ఎంత పర్సెంటేజ్ అవుతుంది తమ్మి? క్యాలిక్యులేటర్ దీని రియల్గా మీకు లెక్కలు వస్తలేవు వాళ్ళకి. 12,786లో 612, ఇక మీకు లెక్కలు వస్తలేవు కానీ 5% ఉన్నట్టుంది అది. అంటే 95-96% మందికి ఇచ్చేది లేదు. కానీ మళ్ళీ దానికి బిల్డప్, ఇక బిల్డప్ ఎట్లుంటుందంటే, ఇగో ఇట్లా రాసిన ఉత్తరం మళ్ళీ దీనికి ఈ అందానికి కింద ఇవ్వని సంతకం లేదు. ఇదివరకు సంతకాలు పెట్టిన దానికే దిక్కు లేదు, ఇప్పుడు సంతకమే లేదు. ఆత్మీయ భరోసా పథకం అని చెప్పి ఇగో ఫలానా నీకు ఫలానా వచ్చింది అని చెప్పి 6,000 రూపాయలు జమ చేసినందుకు సంతోషపడుతున్నాం అని చెప్పి మళ్ళీ ఇగో కాగితాలు సంతకాలు లేని ఒక ఉత్తరం రాసి పారేసింది. మళ్ళీ ఇది చారిత్రాత్మకం అట. చరిత్రాత్మకం ఏది? కార్డు ఇచ్చుడు చరిత్రాత్మకం, ఇచ్చిన మాట నిలబెట్టుకోకపోవడం చరిత్రాత్మకం, 100% ఇస్తా అని చెప్పి 5% ఇచ్చుడు చరిత్రాత్మకం, మళ్ళీ ఇవి మనం నమ్మి అవలగల్లమవుడు ఇంకా చరిత్రాత్మకం. అందుకే మనోళ్ళకు మనమే చెప్పాలి. ఊకే మోసం చేసే ప్రయత్నం అవతలోడు చేస్తే ఖండించాల్సింది, చెప్పాల్సింది మన మీద ఉంటుంది. బాధ్యత వివరించి చెప్పాల్సిన బాధ్యత మన మీదనే ఉంటుంది. చేయి, నువ్వు దమ్ముంటే మాకంటే తెలంగాణకు ఎక్కువ చేసి చూపెట్టు. 6 గ్యారంటీలు అన్నావు, 420 హామీలు అన్నావు, అమలు చేయి. ఆడపిల్లలు ఎదురు చూస్తున్నారు. 1,67,00,000 మంది ఆడబిడ్డలు 18 ఏళ్ళు నిండిన వాళ్ళు కళ్ళల్లో ఒత్తులేసుకొని చూస్తున్నారు. రేవంత్ రెడ్డి అన్న ఎప్పుడు చాలు చేస్తాడు, నెలకు 2,500 ఎప్పుడు పడతాయి అని 1,67,00,000 మంది 18 ఏళ్ళు నిండిన ఆడబిడ్డలు. నేను 1,67,00,000 ఏడికెళ్ళి వచ్చింది లెక్క అని మీరు అడగచ్చు. ఓటర్ లిస్టు ప్రకారమే చెప్తున్నాను నేను. ఓటర్ లిస్టు ప్రకారం ఓట్లున్నోళ్ళు ఆడపిల్లలు మన రాష్ట్రంలో 18 ఏళ్ళు నిండిన వాళ్ళు మహిళలు 1,67,00,000 మంది ఉన్నారు. మరి వాళ్ళందరూ ఎదురు చూస్తాను, నెలకు 2,500 ఎప్పటి నుంచి పడతాయి అని వాళ్ళు చూస్తాను. ఇప్పటికే బాకీ నువ్వు వాళ్ళకు 30,000 రూపాయలు బాకీ నువ్వు గత సంవత్సరం. అట్లే రైతులు ఎదురు చూస్తున్నారు. రైతు బంధు ఎప్పుడు పడుతుంది, వానాకాలం రైతు బంధు కూడా ఎప్పటి నుంచి ఇస్తావు, రైతులు ఎదురు చూస్తూ ఉన్నారు. పిల్లలు ఎదురు చూస్తున్నారు, విద్యార్థులు 2 లక్షల ఉద్యోగాలు ఏమాయ్ ఎక్కడ పోయినాయని ఎదురు చూస్తున్నారు. కాబట్టి దమ్ముంటే రేవంత్ రెడ్డి గారు మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. మేము వద్దంటలేము. 2 పంటలకు మేము రైతు బంధు ఇచ్చినాం, నువ్వు 3వ పంటకు గుడి నువ్వే అన్నావు, మేము అనలే. 3వ పంటకు గుడి ఇవ్వాలి రైతు బంధు నువ్వే అన్నావు, నువ్వు ఇయ్యు, మేము వద్దంటలేము కదా. మాకంటే ఎక్కువ చేసి చూపెట్టు. అంతేగాని నువ్వేదో వాళ్ళెవరో ఇక్కడెక్కడో అక్కడెక్కడో 2 ఫోటోలు దిగి అవి పట్టుకొచ్చి గతంలో వచ్చి